రెడ్లు ఏ విధంగా గెలుస్తున్నారు, వెలమని ఏ విధంగా గెలుస్తున్నారు అని చూసి కూడా నేర్చుకునే పరిస్థితి లేదు. ఇంత గాఢాంత కాలంలో అమాయకత్వంలో ఉండి కొట్టు బిడ్డాడుతున్నటువంటి జాతిగా ఇలా బీసీ సమాజం ఉంది, అదేవిధంగా ముస్లిం సమాజం ఉంది. కాబట్టి వీళ్ళను మార్చడం కోసమే రానున్న 2028లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మొత్తం ఏంటంటే మళ్ళీ పునరావృతమే అవుతుంది మనం కనుక జాగ్రత్త పడకపోతే. అందుకే బీసీలారా పేర్కొనండి, మన కాళ్ళ మీద మనం నిలబడదాం, ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుందాం, మనం కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించుకుందాము అనే నినాదం ఇవాళ ఏంటి అని అంటే ఈ కదలిక తీసుకురావడానికి మనం ఇవాళ మేధావులు ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించేది ఏంటి అని అంటే మన బీసీ కులాల్లో కూడా చదువుకున్న టీచర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, 50 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 కోట్లు ఉన్న వాళ్ళు అయితే కుప్పలుగా కనిపిస్తున్నారు. ఒక్క పైసాను ఆలోచించడం లేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. ఇంత డబ్బుండి మేధాశక్తి ఉండి టీవీలలో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఫోన్ చేతుల్లోనే ఉంది. అసెంబ్లీలో ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రులు, ఎవరు పరిపాలిస్తున్నారు అనేది ఫోన్లో చూస్తే తెలిసిపోతుంది. టీవీ పెడితే ఎవరు మొత్తం ఏంటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు రెడ్డి 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 అని ఏ నియోజకవర్గం వచ్చినా రెడ్డి 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 గెలుస్తున్నారు అని, గెలిచింది రెడ్డి అని ప్రకటిస్తున్నారు. మొత్తం అవి చూస్తూ ఆశ్చర్యపోయి మనమంతా కూడా దాని గురించి ఆలోచించడం లేదు. ఇంత తెలివితేటల నుండి సమాజం ఇంత ముందుకు వచ్చినా ఏమి తెలియని గాఢాంధకారంలో చీకటిలో ఉన్నారు. అసలు ఏమి బీసీలకు ఏమైంది, అసలు బీసీలు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఆలోచించడం లేదు, ఎందుకు జీపునెత్తు లేదు, ఎందుకు పౌరుషం లేదు, ఓటేసుకునే పరిస్థితి లేదు, తడకసాటుకు పోయి పోలింగ్ స్టేషన్లో వాళ్ళకు వాళ్ళు ఓటేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? కాబట్టి బీసీ జాతిని ముస్లిం జాతినే మార్చాలి, వాళ్ళని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి, నడపాలి. మనం ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. స్వామీజీ గారు ఆధ్యాత్మిక వాదంలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తులే ఇవాళ బయటకు వస్తున్నారు. వచ్చేసి ఈ సమాజంలో అధర్మం కొనసాగుతుంది, అన్యాయం కొనసాగుతుంది. ఏ పండైనా ఒక పండు ఉంటే ఆ పండును తల ఒక ముక్క కోసుకొని తినాలి. మొత్తం ఫలాలన్నీ ఒకరే తినేస్తే, ఒక కులం వాళ్ళే 2 కులాల వాళ్ళే తినేస్తే మిగిలిన కులాలన్నీ వెలివేయబడితే ఇదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ సమాజంలో అధర్మం కొనసాగుతుంది. ఒకరిద్దరు పరిపాలించడం అనేది అధర్మం. ఈ అధర్మం కొనసాగుతున్నటువంటి సమాజంలో ధర్మ సంస్థాపన జరగాలి, దానికి నడుము కట్టాలి, బీసీ జాతికి చైతన్యం చేయాలి, మనమే మారాలి అని చెప్పి మరి మామిడాల స్వామీజీ గారు కూడా మీతో పాటు నేను నడుస్తాను, నేను కూడా గ్రామం తిరుగుతాను, ఈ ప్రజల్ని చైతన్యం చేయడానికి నేను కూడా పనిచేస్తాను అని చెప్పి ఎక్కడో ఉండి ధ్యానం చేసుకుని గుడిలో ఉండాల్సినటువంటి పూజారి కూడా ఇవాళ మన బీసీ జాతికి ముస్లిం జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వారు మాతో ప్రయాణం చేయడానికి ఇవాళ కంకర కట్టుకొని ఈరోజు ఇక్కడికి తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ స్వాములే రావాల్సినటువంటి పరిస్థితి, హితబోధ చేయాల్సినటువంటి పరిస్థితి. అగ్రకులాలకేమో చిన్నతీయ స్వామి ఉన్నాడు, ఇంకో దగ్గర పీఠాధిపతులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా పోయి దర్శనం చేసుకుంటారు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుతారు. కాబట్టి ఇవాళ మన బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి మేధావి వాళ్ళు స్వామీజీలు, మొత్తం లాయర్లు, ఇంజనీర్లు అందరు కదలాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏదో గుడ్డెత్తి చేరబడ్డట్టుగా ఊరిగా ఏదో రొటేషన్ కార్యక్రమాలతోటి మెమోరండాలు ఇచ్చుకొని లేకపోతే వాళ్ళు బతిలాడుకుంటే ఎవడించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ సమాజాన్ని మార్చడానికి మనం కంకర కట్టుకొని ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొకసారి జగన్న గారు మరి మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పగానే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను పిలుస్తాను అని చెప్పి వారి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీటింగ్ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి మీటింగ్లు మళ్ళీ పెట్టుకుందాం. ఇది ఊరికేది లేదు, మన రాజ్యం వచ్చేంత పోరాటం చేయాల్సిందే. కాబట్టి మనకు జనాభా ఉంది, తెలివితేటలు ఉంది, ఇంతో అంతో డబ్బు ఉంది, గతంతో పోలిస్తే చాలా ఇలా తినగలుగుతున్నాం. జేబుల్లో ఒక 1000-2000 రూపాయలు ఉన్నాయి. వీటికి కూడా మనం మన జాతి కోసం ఖర్చు పెట్టకపోతే ఎవరెవరికో ఎన్నెన్నో ఖర్చు పెడుతున్నాము, ఎవరి చుట్టూ తిరుగుతున్నాము, ఎవరెవరికో ఏంటి అనేది వెహికల్ వేసుకొని పోతున్నాము. మన మీటింగ్లు అనేటప్పటికీ మనకు చిన్న చూపు ఉంది, నామోసి ఉంది. కాబట్టి మన జాతి లేవాలి, ఆ దిశగా నడవాలి అనే ఉద్దేశంతో మరి ముందుకు వెళ్తున్నాము అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై బాబా.